ఎట్లా చూస్తారు రాత్రి జరిగినటువంటి ఈ సంఘటన చూస్తే? ఈ కేబుల్ చాలా దారుణంగా ఉన్నాయి. అంటే నడి రోడ్డు మీద కేబుల్ వేలాడుతూ ఉన్నాయి. కనీసం జిహెచ్ఎంసీ లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఈ వైర్లను కట్ చేయనటువంటి పరిస్థితి. లోకల్ కార్పొరేటర్ అంటున్నారు. ఇటువంటి సంఘటనలు చూస్తే ఏమనిపిస్తుంది? ఇది రాత్రి జరిగిన సంఘటన మాత్రం చాలా బాధాకరమైన విషయం. అందరు ఇక్కడ హబ్సిగూడ రామంతపూర్ నివాసులే. అంటే ఇది కొంచెం గవర్నమెంట్ నెగ్లిజెన్సీ కూడా అనొచ్చు మనము. ఎందుకంటే వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ కూడా ఉండాలి. ఆర్గనైజర్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్, అది కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వీళ్ళకు కూడా కోఆర్డినేషన్ ఉండాలి. మరి వీళ్ళు కూడా ఇన్ఫామ్ చేశారో చేయలేదో, బట్ రాత్రి వర్షం రావడం వలన వీళ్ళు ఏదైతే ఆ వెహికల్లో కృష్ణుడు పెట్టుకున్నారో దాన్ని ఆ జీప్తో లాక్కొని వెళ్తున్నారు. ఆ జీప్ బ్రేక్ డౌన్ కావడం వల్ల వీళ్ళు తొయ్యాల్సి వచ్చినప్పుడు ఆ పైన కేబుల్ కట్ అయిందంట. మరి వీళ్ళు ఎవరు నోటీస్ చేసిండో చేయలేదో, ఆ విగ్రహం ఏదైతే టిప్ ఉంటుందో ఆ టిప్ మీద నుంచి వాటర్ కూడా కింద డ్రాప్ అవుతుంది. సో ఆ అర్థింగ్ మూలాన వీళ్ళు ఆ కింద బేస్ ఏదైతే ఉంటుందో అది మెటల్ ఉంది. ఎవరైతే తోస్తున్నారో వాళ్ళంతా చెప్పులు కూడా వేసుకోకుండొచ్చు. అలాగా వీళ్ళకు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చు. అలాగే 5గురు అయితే ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడితో కాదు, రేపు వినాయక చవితి కావచ్చు, ఆ తర్వాత దేవీ నవరాత్రులు ఉన్నాయి. ఇటువంటి ఊరేగింపులు చాలా ఉంటాయి. సో ఈ సంఘటనతోటైనా అధికారులు వేలుకునే అవకాశం ఉందా? ఏం చెప్తారు ఇటువంటి కేబుల్ సంబంధించి? తప్పకుండా గవర్నమెంట్ దీని గురించి స్పందించాల్సిందే. అది కాకుండా మానిటర్ చేయాలి. ప్రతి ఒక్కరు మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఎవరైతే ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారో వినాయకుల మండపాలు కానీ అమ్మవారి మండపాలు కానీ వాళ్ళకి ఇద్దరికి కోఆర్డినేషన్ చేయాలి. ప్రతిసారి మేము కూడా మీటింగ్లు ఏర్పాటు చేసాం. ఎవరెవరైతే పెట్టుకుంటున్నారో మండపాలు అవి ఇన్ఫామ్ చేయమంటారు. ఎన్ని మండపాలు ఉన్నాయి వాళ్ళు కూడా చూసుకోవడానికి కూడా ఉంటుంది. పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. వాళ్ళకి అన్ని విధాల వాళ్ళు చూస్తారు. మనం కూడా కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు యాక్షన్ తీసుకునేటట్టు ఉండాలి. సో మన రెస్పాన్సిబిలిటీ మనం కూడా ఇన్ఫామ్ చేయాలి. ఇంకోటి, విగ్రహాలు అంటే నా ఉద్దేశంలో నేను చెప్పేది ఏంటంటే, అంత పెద్ద పెద్ద విగ్రహాలు కాకుండా భక్తి శ్రద్ధలతోని చిన్న విగ్రహాలైనా సరే మంచి భక్తి శ్రద్ధలతో అన్ని పండగలు చేసుకుందాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా కేర్ఫుల్గా కొంచెం ప్రికాషన్స్ తీసుకొని పండగలు అందరూ జరుపుకుందాం. వాళ్ళ కుటుంబాలు ఏదైతే 5 మంది ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేసిరా? వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళారా మీరు? ఇంకా వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి. అందరు ఇక్కడే రామంతపూర్. ఒక ఆయన గురించి అయితే హాస్పిటలైజ్డ్ ఎవరైతే ఉన్నారో తన గురించి తెలుసుకున్నాం. పర్సనల్గా మా హస్బెండ్ మాట్లాడారు. సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్లో డాక్టర్ గారితో మాట్లాడారు. ఆయనతో కూడా మాట్లాడించారు. తను సేఫ్గా ఉన్నారు. రవీందర్ యాదవ్ తను బాగానే ఉన్నారంట. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.